నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్లో అనమాట. మూవీకి సంబంధించిన రిలేటెడ్ అప్డేట్ తీసుకొచ్చిన. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రం హంబాల ఫిలిమ్స్ వాళ్ళు నరసింహస్వామి మీద ఒక మంచి మూవీని అయితే తీసుకొస్తారు. సో ఇక్కడ టైటిల్ వచ్చేసరికి మహా అవతార్ నరసింహ మోషన్ పోస్టర్ అయితే వీడియో అయితే తీసుకొచ్చారు. బాగుంది. వెన్ ఫెయిత్ ఈజ్ ఛాలెంజ్డ్ హీ అపియర్స్ అనేసి అయితే ఒక మంచి ట్యాగ్ లైన్తో పాటు వచ్చారు. ఒక నరసింహస్వామి గారిది పోస్ట్ అవన్నీ కూడా బాగున్నాయి. కింద ఒక మంచి ఒక ఖడ్గం పట్టుకున్నట్టయితే చూపిస్తారు. అతను అసలుడా ఎవరా అనేది తెలియదు, కానీ పోస్టర్ మాత్రం సూపర్గా ఉంది. సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ టైటిల్ టెక్స్ట్ కూడా చాలా బాగుంది. అండ్ హంబాల నుంచి కూడా హంబాల ఫిలిమ్స్ నుంచి ఇంకొక అప్డేట్ ఏంటంటే కాంతారా గురించి అయితే కన్ఫామ్స్ అయిపోయినాయి. కాంతారా చాప్టర్ 1 ఏదైతే మూవీ ఉందో దానికి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందంటే 2 అక్టోబర్ 2025. ఎస్, నాకు తెలుసు ఇంత లేట్ ఎందుకు అనుకున్నా. సో యాక్చువల్లీ సమ్మర్లు ఇచ్చింటే బాగుండేది. మరి అక్టోబర్ అంటే మొన్ననే అయిపోయింది, పోయిన నెలనే అయిపోయింది. ఇంకా 1 ఇయర్ వెయిట్ చేయాలా నేను కాంతారా కోసం? ఇప్పుడు 1 ఇయర్ వెయిట్ చేయాలా? పోయిన నెలనే అక్టోబర్ అయిపోయింది. ఇది నవంబర్ సగంకి వచ్చినాం. అంటే కాంతారా చాప్టర్ 1 కోసం అయితే మనం 2025 అక్టోబర్ దాకా, అంటే ఇంకా సంవత్సరం వెయిట్ చేయాలి. సో ఇదైతే కన్ఫర్మ్ అయితే కనీసం డేట్ అని వచ్చింది అనుకోవచ్చు. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన హంబారా వాళ్ళది అఫీషియల్ పేజ్ ఉంది, దాంట్లో అయితే ఇది అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రము మన విశ్వక్సేన్ గారిది మెకానిక్ రాకీ అనే మూవీ ఉంది కదా, దానికి సంబంధించిన ఇది బుకింగ్స్ ఏవైతేనేవో స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా మూవీ చూడాలి అనుకుంటే ఇట్లా ఇయటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని చోట్ల మల్టీప్లెక్స్లా కానీ సింగిల్ థియేటర్స్లా కానీ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ డేట్ వచ్చేసరికి 22 నవంబర్ రోజు, ఈ వీక్ ఫ్రైడే రోజు థియేటర్స్లోకి వచ్చేస్తుంది అన్నమాట మెకానిక్ రాకీ మూవీ. దాంతోపాటు ద విక్కిడ్ మూవీకి సంబంధించిన ఏదైతే హాలీవుడ్ మూవీకి సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా మీరు ఈ మూవీకి సంబంధించిన కూడా బుకింగ్ చెక్ చేసుకోవాలని చెక్ చేసుకోవచ్చు. మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ విజిట్ ఆఫ్ ఆజ్ ఉంది కదా, దానికి సంబంధించిన ఎన్కౌంటర్, కొంచెం ఫెయిరీ టేల్ లాంటి కాన్సెప్ట్తో పాటు కూడా వస్తుంది. ట్రైలర్ చూసినవి విజువల్గా మాత్రం చాలా బాగుంది. ఒకవేళ ఇట్లా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు చూడాలి అనుకుంటే ఇట్లా హాలీవుడ్కి సంబంధించింది విఎఫ్ఎక్స్ చాలా బాగున్న మూవీ అంటే ఇది మీరు వాచ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ద విజువల్ వండర్స్ లాగా అనుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మర్చిపెట్టేది అనుకోవచ్చు, మంచి కాంట్రవర్షియల్ అనుకోవచ్చు, నయనతార గారిది. నయనతార బియాండ్ ద ఫెయిరీ టేల్ అని ఏదైతుందో డాక్యుమెంటరీ ఫిల్మ్ అంటారు కదా, ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. నయనతార గారి ఫ్యాన్స్ కానీ ఇంకెవరున్నా సరే కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకోటి నయనతార బర్త్డే సందర్భంగా చూసుకుంటే రకై టైటిల్ టీజర్ అయితే వచ్చేసింది. అండ్ పోస్టర్ చూస్తే మాత్రమే చాలా అంటే చాలా బాగుంది. లుక్స్ ఫిరోషియస్గా అయితే చూపిస్తుంది అన్నమాట ఇక్కడ. అండ్ ఓవరాల్ మీరేమనుకుంటారు? దీని ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేసినా లేదా తెలియదు, ఇంకా డిఫరెంట్ లాంగ్వేజ్ డిఫరెంట్ వర్డ్స్ కాబట్టి ప్రొనౌన్సియేషన్ కూడా కొంచెం ప్రాబ్లం అయితే ఇట్లా మీరు ఏమనుకోకండి. సో ఈ 2 అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట నయనతార గారి నుంచి అన్నమాట. దాని తర్వాత కంగనా రనౌత్ గారిది ఎమర్జెన్సీ అనే ఒక మూవీకి సంబంధించిన కాంట్రవర్సీ నడిచిండే, చాలా రోజులు అయిపోయింది, అప్డేట్ వస్తలేదని చాలామంది వెయిట్ చేస్తారు కదా. సో అప్డేట్ వచ్చేసింది అన్నమాట. ఏంటంటే 17 జనవరి 2025కి ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఒకవేళ మీరు వెయిట్ చేస్తారు మూవీ కోసం అంటే వన్ ఆఫ్ ద గుడ్ టైమ్స్ అనమాట. ఎమర్జెన్సీలో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి, మనకి ఎలా ఈ ఇబ్బందులు పడ్డామా, ఏందా కథ అనేసి అయితే దాని మీద ఒక మంచి డాక్యుమెంటరీ ఫిలిం లాగా అయితే అనుకోవచ్చు. జనవరి 17కి మనకి థియేటర్స్లో అవైలబుల్ ఉందన్నమాట. సో ఇవి మూవీకి సంబంధించిన ఇవాళ వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే వీడియో చేస్తున్నా. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అండ్ ఫైనల్గా పుష్ప 2కి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చింది. మీ ఒపీనియన్స్ నా ఆల్రెడీ లైవ్ స్ట్రీమ్ చేసినాను, సపరేట్గా ఇండివిజువల్ రివ్యూ కూడా చేసిన, కమ్యూనిటీలో పోల్ కూడా పెట్టిన. అది కూడా మీ ఒపీనియన్స్ ఏదైతే ఎక్స్ప్రెస్ అయితే చేయండి అనమాట. అంతే ఈ వీడియోకి నచ్చి మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.